హల్లెలూయా. 125వ కీర్తన, సామ్ 125. 120వ కీర్తన నుంచి 135వ కీర్తన వరకు యాత్ర కీర్తనలు. సో యాత్ర కీర్తనలు ఏంటంటే, ఇశ్రాయేలీలు అందరూ వివిధ ప్రాంతాల నుండి యెరూషలేంకి, యెరూషలేంలో ఉన్న దేవుని మందిరానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు, రిటర్న్ అంటే మళ్ళీ తిరిగి వాళ్ళ గృహాలకు వెళ్ళేటప్పుడు పాడుకునే పాటలు 120వ కీర్తన నుంచి 135వ కీర్తన వరకు. అందుకనే యాత్ర కీర్తనలు అని చెప్తారు. ఇంగ్లీష్లో కూడా సాంగ్ ఆఫ్ ఎసెంట్స్ అంటారు. ఎసెంట్ అంటే ఎక్కిపోవుట. అంటే యెరూషలేము ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు యెరూషలేంకి పైకి ఎక్కి వెళ్ళేవాళ్ళు కాబట్టి సాంగ్ ఆఫ్ ఎసెంట్స్ అంటారు. హల్లెలూయా. సో 120 నుంచి 135 వరకు యాత్ర కీర్తనలు, సాంగ్ ఆఫ్ ఎసెంట్స్. అయితే ఈ కీర్తనలో ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసేది అంటే ప్రధానమైన విషయం అంటే దేని చుట్టూ తిరుగుతుందంటే సియోను, జయన్, సియోను లేదంటే యెరూషలేం చుట్టూ ఈ 120 నుంచి 135 కీర్తనల వరకు చాలా కీర్తనలు వీటిల్లో యెరూషలేం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే సియోను యెరూషలేం, జయన్ జెరూసలేం, ఇవి రెండు పర్యాయ పదాల్లాగా వాడతారు. అంటే సినానిమస్ అన్నమాట. అంటే సియోను కొండ మీద యెరూషలేం పట్టణం ఉంది, యెరూషలేం పట్టణంలో దేవుని మందిరం ఉంది. అంటే అప్పట్లో సొలొమోన్ కట్టించిన మందిరం ఉంది కాబట్టి సియోన్ అన్న యెరూషలేం అన్న పర్యాయంగా ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటారు. హల్లెలూయా. ఈ కీర్తనలో కూడా మనం అదే చూస్తాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. సియోను అంటే ఎలా పోలుస్తారంటే, సియోన్ అంటే యెరూషలేము, సియోనే. ఇంకొక విధంగా ఇంకొక కోణంలో మనం చూస్తే సియోన్ అన్న యెరూషలేం మందిరం అన్న అంటే దానికి పోలిక మనం చూస్తే పరలోకం. సో పరలోకానికి అంటే వాళ్ళు ఇశ్రాయేలీలు అందరూ ఎట్లా యాత్ర చేసుకుంటా సియోన్కి వెళ్ళేవాళ్ళు, అట్లా మనం మన జీవిత యాత్ర అంతా చేసుకుని సియోన్ అంటే ఫైనల్గా పరలోకానికి చేరాలి. సో మనం ఎక్కిపోతా ఉన్నాం. సో వెళ్ళేటప్పుడు మనం కూడా ఈ పాటలు పాడుకుంటా, అంటే ఈ కీర్తనలు పాడుకుంటా, దేవుని పాటలు పాడుకుంటా మన జీవిత యాత్ర కొనసాగించాలి. హల్లెలూయా. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు. సో ఏ కొండలైనా సరే అవి కదల్చలేరు, ఎవరు కదల్చలేరు. కొండని మనం కదల్చలేం. అంటే కొన్ని కొండలైతే ఇంకా డైనమైట్ గట్రా పెట్టి పేల్చినా సరే అంత తొందరగా పేలం. అంటే పేలుస్తారేమో కానీ దాన్ని కదల్చలేరు, అంటే తొయ్యలేరు. దాన్ని ఉన్న ప్రదేశం నుంచి, దాన్ని ఉన్న స్పాట్ నుంచి కదిలించలేరు. అంటే మనిషి ఎంత టెక్నాలజీ వాడినా, ఎంత బలం వాడినా సరే, ఏం చేసినా సరే కొండల్ని ఎవరు కదిలించలేరు. కొండలు అట్లా నిలకడగా స్థిరంగా గట్టిగా ఉంటాయి. సో అలా దేవుని యందు నమ్మిక ఉంచేవారు అలా ఉంటారు అని భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. సో కదలకుండా ఉండాలంటే మనం ఒక చోట అట్లా నిలబడి ఉండాలి, కూర్చుని ఉండాలని కాదు. కదలకుండా ఉండాలంటే ఆధ్యాత్మికంగా, మానసికంగా, అంటే చంచలత్వం లేకుండా, అంటే ప్రతిదానికి భయపడిపోయి, టెన్షన్ పడిపోయి, దిగులు పడిపోయి, వేదన పడిపోయి, ఇలా లేకుండా స్థిరంగా కదలకుండా సమాధానం కలిగి ప్రశాంతంగా నిబ్బరంగా ఉండాలి అంటే యెహోవా యందు నమ్మిక ఉంచాలంటున్నాడు. నమ్మిక ఉంచితే ఎలా స్థిరంగా ఉంటారు, ఎంత స్థిరంగా ఉంటారు, ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, ఎంత కదలకుండా ఉంటారు, ఎంత అంటే ఆధ్యాత్మికంగా కానీ మానసికంగా కానీ ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే ఒక సియోను కొండలాగా ఉంటారని చెప్తున్నాడు. హల్లెలూయా. నిత్యము నిలిచే సియోను కొండ. అంటే కొన్ని కొండలు ఉండొచ్చు, పోవచ్చు. అంటే మనకి భూకంపాలు కలిగినప్పుడు, లేకపోతే సునామీలు వచ్చినప్పుడు కొన్ని కొండలు ఉండొచ్చు, పోవచ్చు. కానీ సియోను కొండ మాత్రం నిరంతరం నిలిచి ఉంటుంది. అంటే యేసు ప్రభు రాకడ వరకు నిలిచి ఉంటుంది. కమ్ వాట్ మే, ఏం జరిగినా సరే సియోను కొండ కదలదు. ఎందుకంటే సియోను కొండ మీద నుంచి, యెరూషలేం మందిరం నుంచి యేసు ప్రభు వారు
రెండో రాకడలో భూమి మీదకి ఫిజికల్గా అంటే భౌతికంగా దిగి వచ్చినప్పుడు సియోన్లో నుంచి యెరూషలేము మందిరం నుంచి ఆయన 1000 సంవత్సరాల పరిపాలన కొనసాగిస్తారు. కాబట్టి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఏర్పడే వరకు సియోన్ కొండకి ఏమి కాదు, ఎక్కడికి కదలదు, ఎవడు ఏం చేయలేరు. అక్కడ అంటే న్యాచురల్ కెలమిటీస్ అంటే మనకి ప్రకృతి విపత్తులు లాంటివి ఏమైనా వచ్చినా సరే సియోన్ కొండకి ఏమీ కాదు. హల్లెలూయా. సో దాంతో పోలుస్తున్నారు అనమాట. అయితే కొండ కదలకుండా ఉంటుంది అట్లా అని చెప్పి కొండకి ఏమేమి తాకిడి తగులుతాయి, కొండలకి విపరీతమైన గాలి తగులుతుంది, ఎండలు తగులుతుంది, అట్లాగే మంచు పడవచ్చు, ఏదైనా పడవచ్చు. గాలి బిగ్గరగా వీచే గాలి తగలవచ్చు, లేకపోతే వాన పడవచ్చు, చాలా ఎండ తగలవచ్చు. ఏ తగిలినా సరే కొండని ఏం చేయలేము, కొండ అలాగే స్థిరంగా ఉంటుంది. సో అలాగే మన జీవితంలో అంటే యేసు ప్రభు వారిని నమ్మిన వారి జీవితంలో అంటే ఆయన పిల్లల జీవితంలో ఎలా ఉంటుందంటే ఏమి కష్టాలు రావు, ఇబ్బందులు రావు, ఇక్కట్లు రావు, అంతా సాఫీ. కొండ వల్లే ఉంటారంటే కొండ వల్లే ఉంటారు, కానీ ఏమి వచ్చి తగలవు, ఏమి అవదు, చక్కగా నిమ్మళంగా ఉంటారు. ఏ గాలి ఏ వాన ఏ ఎండ తగలదు అనే కాన్సెప్ట్ కాదు. ఎండ కొడుతుంది, వాన కొడుతుంది, గాలి కొట్టచ్చు, కానీ ఏమవదు వాళ్ళకి. అంటే అలాగే స్థిరంగా ఉంటారు. అవన్నీ వీళ్ళని కదల్చలేవు, అంటే మానసికంగా ఆధ్యాత్మికంగా ఏమి ఇబ్బంది పెట్టలేవు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇదే పోలిక మనకి యేసు ప్రభు వారు చెప్తారు కదా, మత్తయి సువార్త మత్తయి సువార్త 7వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 7 26వ వచనం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనని పోలియుండును. కానీ పైన చూస్తే 24 అంటే ఏ వాక్యం చూసినా సరే పాజిటివ్ సైడ్ చూడాలి, ఇంకో కోణం కూడా చూడాలి. అంటే దేవుణ్ణి నమ్మినవారు కదలకుండా ఉండే సియోన్ కొండలాగా ఉంటారు. అలాంటప్పుడు దేవుని నమ్మని వారు ఎలా ఉంటారు? దేవుని నమ్మని వారు ఎలా ఉంటారంటే యెషయా గ్రంథంలో ఉంటుంది మనకి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21 వచనాలు. భక్తిహీనులు కదుల్చున్న సముద్రం వంటి వారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయను, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. అంటే 2 కోణాలు చూడాలి. దేవుని నమ్మేవారు కదలకుండా ఉండే సియోను కొండలాగా ఉంటారు, నిబ్బరంగా నిమ్మళంగా ధైర్యం కలిగి. అంటే నీతిమంతుడు బహుధైర్యం కలిగి సింహం వల్లే ఉంటాడు అని చెప్తారు కదా. అట్లా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే బలంగా నిబ్బరంగా నిమ్మళంగా ప్రశాంతంగా సమాధానం కలిగి ధైర్యంగా ఉంటారు. అలా కాకుండా భక్తిహీనులైతే అంటే దేవుని నమ్మని వారైతే ఎలా ఉంటారంటే ఈ వచనంలో ఉంది, యెషయా 57:20-21. భక్తిహీనులు కదుల్చున్న సముద్రం వంటి వారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయను, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. సో దుష్టులకేమో నెమ్మది ఉండదు. సముద్రంలాగా అలలు ఎట్లా కొడతా ఉంటాయి, ఇటు కొడతాయి అటు కొడతాయి, ఇటు కొడతాయి అటు కొడతాయి, ఎటు పడితే అటు కొడతా ఉంటాయి, అలా ఉంటారు. కానీ దేవుని నమ్మిన వారు వాళ్ళు ధైర్యం కలిగి సియోను కొండలాగా నిబ్బరంగా ఉంటారు. ఇక్కడ మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు అనే బండ మీద అంటే మన దేవుడు అనే బండ మీద, ఆయన్ని నమ్ముకుంటాం అనే బండ మీద మన జీవితం కట్టుకుంటే మాత్రం వాన వస్తుంది, వరద వస్తుంది, ఎండ వస్తుంది, గాలి వస్తుంది, రాకుండా ఉండదు, కానీ వాటన్నిటినీ తట్టుకుంటుంది. హల్లెలూయా. సో అలాగే మనం కూడా మన జీవితంలో
అలాంటివన్నీ తట్టుకుంటాం. అంటే యేసు ప్రభు అనే బండ మీద మన జీవితాలు కట్టుకుంటే, ఆయన వాక్యం అనే బండ మీద మన జీవితాలు కట్టుకుంటే ఇబ్బందులు, ఆటుపోట్లు, దుఃఖకరమైన పరిస్థితులు, కొన్ని అంటే కష్టతరమైన పరిస్థితులు రావచ్చు, ఏమైనా రావచ్చు, వస్తాయి, తప్పకుండా వస్తాయి, రాకుండా ఉండవు. కానీ వచ్చినప్పుడు మనం వాటిని తట్టుకోగలుగుతాం. 2వ వచనం, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేం చుట్టూ అంటే యెరూషలేము సియోను కొండ మీద కట్టబడి ఉంది. మళ్ళీ దాని చుట్టూ కూడా మళ్ళీ కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. అంటే యెరూషలేంకి ఏమీ కాకుండా యెరూషలేమే కొండ మీద కట్టబడి ఉంది, సియోను కొండ మీద. మళ్ళీ ఆ కొండ చుట్టూ మళ్ళీ వేరే కొండలు ఉన్నాయి. సో ఇంకా దానికి ఏమి ప్రమాదం జరిగే ఆస్కారం లేదు. అలాగే దేవుని ప్రజల చుట్టూ ఆయన దూత, ఆయన కావాలి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎలా అంటే 2వ రాజుల గ్రంథంలో 2 కింగ్స్ 2వ రాజుల గ్రంథం చూస్తే 6వ అధ్యాయం 14వ వచనం నుంచి, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణం చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేయదుమని ఆ దైవజనుతో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రాజు గుర్రాలని, రథాలని, గొప్ప సైన్యాన్ని పంపించాడు, అంటే ఎలీషాని పట్టుకుంటానికి. అయితే ఆయన సేవకుడు ప్రొద్దున్నే, అంటే ఈ సైన్యం అంతా రాత్రిపూట దిగింది అక్కడికి. అయితే ఎలీషా సేవకుడు తెల్లవారుజామున బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూడగానే ఆ గొప్ప సైన్యాన్ని, రథాలని, వీటన్నిటిని చూసి భయపడిపోయాడు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా మా వాడి కన్నులు తెరవమంటే దేవుడు ఆయన కన్నులు తెరిస్తే మొత్తం వీళ్ళ చుట్టూ అగ్ని గుర్రాలు. ఈ 17వ వచనంలో ఉంది కదా, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచాను. అంటే అగ్ని గుర్రాలు, రథాలు ఎలీషా చుట్టూ ఉంటాం, అంటే దేవదూతలందరూ ఎలీషా చుట్టూ ఉంటాం చూశారు. సో అట్లా నీతిమంతులకి, దేవుని బిడ్డలకి ఆయన వారి చుట్టూ ఎప్పుడు కావలిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 4వ కీర్తన, సామ్ 34 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. అంటే సియోను చుట్టూ, యెరూషలేం చుట్టూ, యెరూషలేమే గొప్ప కొండ మీద కట్టబడి ఉంది, మళ్ళీ దాని చుట్టూ కొండలు ఉన్నాయి. అంటే యెరూషలేంకి ఏ డోకా లేదు, ఎవరు ఏం చేయలేరు దాన్ని. అలాగే దేవుని బిడ్డల చుట్టూ ఆయన దూత కావాలి ఉంటాయి, లేకపోతే అగ్ని రథాలు కావాలి ఉంటాయి. హల్లెలూయా. జకర్యా గ్రంథంలోనేమో మనం చూస్తాం, వారి చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటారు, ఆయన బిడ్డల చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటారని అక్కడ జకర్యా గ్రంథంలో మనం చూస్తాం. సో ఆయన బిడ్డల చుట్టూ, యెరూషలేం చుట్టూ పర్వతాలు ఉన్నట్టు ఆయన బిడ్డల చుట్టూ ఆయన దూతలు కావాలి ఉంటారు, అగ్ని రథాలు కావాలి ఉంటాయి.
అపాయాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి, శ్రమలు వస్తాయి, దుఃఖకరమైన పరిస్థితులు వస్తాయి. కానీ ఆయన దూతలు, ఆయన మనకి కావలిగా ఉండి మనని వాటన్నిటిలో నుంచి విడిపిస్తారు. హల్లెలూయా. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చుట్టూ ఉంటారు. ఎప్పుడు ఉంటారంటే ఇది మొదలుకొని నిత్యము, నౌ అండ్ ఫర్ ఎవర్ మోర్. ఇప్పుడు, ఎప్పుడు అంటే జస్ట్ ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం ప్రార్థన చేశాం కాబట్టి ఇప్పుడు కాదు, లేకపోతే రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇప్పుడు ఎల్లప్పుడు. హల్లెలూయా. సో ఆయన ప్రజల చుట్టూ ఆయన దూతలు, ఆయన ఇప్పటి నుంచి మనం పరలోకానికి చేరే వరకు కావలి ఉంటారు. మనం ఆయనలో ఉంటే, మనం ఆయన బిడ్డలుగా ఉంటే, ఆయన ప్రజలుగా ఉంటే ఆయన మనకి కావలిగా ఉంటారు. వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఆయన కావలిగా ఉండి వాటన్నిటి నుంచి నడిపిస్తారు. 3వ వచనం, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల మీద, నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు, నిరంతరము ఉండదు. యాక్చువల్గా అయితే స్వాస్థ్యం మీద ఉండదు కాదు, నిరంతరము ఉండదు. ఇట్ విల్ నాట్ స్టే ఫర్ ఎవర్. అంటే భక్తిహీనుల రాజదండం అంటే భక్తిహీనుల ఏలుబడి, లేకపోతే భక్తిహీనుల ప్రభావం, లేకపోతే భక్తిహీనుల అధికారం, లేకపోతే భక్తిహీనుల పై చేయి నీతిమంతుల మీద ఎప్పుడూ ఉండదు. ఉంటుంది కానీ అది తాత్కాలికం, ఎప్పటికీ ఉండదు, ఫర్ ఎవర్ ఉండదు. కొంతకాలం అనుమతించవచ్చు దేవుడు, కానీ కొంతకాలం అయిన తర్వాత తొలిపోతుంది. ఎప్పటికీ ఉండదు, కొంతకాలమే ఉంటుంది. హల్లెలూయా. సో నీతిమంతులు శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు అంటే మనం ఏం తలంచకూడదంటే అరే ఇలాగే ఎప్పుడు ఉంటుంది. లేకపోతే భక్తిహీనులు నీతిమంతుల మీద పై చేయి సాధించినప్పుడు, లేకపోతే వారి మీద అధికారం చెలాంచుతున్నప్పుడు ఏంటి పరిస్థితి, ఇలాగే ఉంటుంది. అరే నీతిమంతుల పరిస్థితి ఏంటి, భక్తిహీనులు బాగా వరదిల్తున్నారు, వారిది పై చేయి ఉంది, వాళ్ళ అధికారం నడుస్తుంది, లేకపోతే వాళ్ళ ఆధిపత్యం నడుస్తుందని మనం ఎప్పుడు భావించకూడదు. ఎందుకంటే అది ఎప్పటికీ నిలిచి ఉండదు. వన్ ఫైన్ డే, ఒకానొక రోజు దేవుడు అది కట్ చేసేస్తారు. వాళ్ళ పై చేయిని కింద చేయిగా చేసేస్తారు, నీతిమంతుల్ని పై చేయిగా తీసుకొస్తారు. హల్లెలూయా. లేకపోతే ఏమవుతుందంటే ఇంకా నీతిమంతులు అనే వాళ్ళు మిగలరు. ఇంకా అలా భక్తిహీనులది, దుర్మార్గులది, దుష్టుల్ని, ఈవిల్ పీపుల్ది పై చేయిగా ఉంటే ఇక నీతిమంతులు అలా కొనసాగలేరు నీతిలో. వాళ్ళు కూడా కొంతకాలం అయిన తర్వాత తొలిపోతారు. అలా కాకూడదని చెప్పి నీతిమంతుల శేషాన్ని ఎప్పుడు దేవుడు ఉంచుతారు, రెమ్నెంట్ని ఉంచుతారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే. తర్వాత భక్తిహీనులు, దుర్మార్గులు, దుష్టుల్ని కిందే ఉండేవాళ్ళుగా చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. 4వ వచనం, యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. అయితే మనం ఆలోచన చేస్తే దేవుడు కీడు చేసేవాడా? కాదు కదా. యథార్థవంతులకి, ఇంకా బాగా మాట్లాడుకుంటే యథార్థవంతులకి కీడు చేస్తారా దేవుడు? లేకపోతే మంచి వారికి కీడు చేస్తారా దేవుడు? చేయరు. కానీ మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? దేవా యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థవంతు మేలు చేయమని మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? అంటే అలా చేయటం వలన ఒక విధంగా మనం వారి మంచితనంలో, వారి యథార్థతలో మనం పాలుభాగస్తులం అవుతున్నాం, పార్ట్ టేకర్స్ అవుతున్నాం. ఆ ఆశీర్వాదం మనకు కూడా వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు యథార్థవంతులకి, నీతిమంతులకి, ఆయన బిడ్డలకి మేలే చేస్తారు, కీడు చేయరు. మనం రోమపత్రికలో చదువుకుంటాం కదా, చాలా ఫేమస్ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సో ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుని ప్రేమించే వారికి ఎట్లాంటి పరిస్థితి ఉన్నా సరే, ఏదున్నా సరే, దేవుని ప్లాన్ ప్రకారం అన్నీ సమకూడి మేలు కొరకే జరుగుతుంది. సో దేవుడు ఆయన బిడ్డలకి మేలు చేసేవాడే, కీడు చేసేవారు కాదు. కానీ
దేవా యథార్థ హృదయులకి, నీతిమంతులకి మేలు చేయండి అని మనం ప్రార్థన చేయటం వలన వాళ్ళ మంచితనంలో, వాళ్ళు పొందే ఆశీర్వాదాల్లో మనం కూడా పాలిభాగస్తులం అవుతాం, పార్టేకర్స్ అవుతాం. హల్లెలూయా. సో యథార్థంగా ఉంటే దేవుడు డెఫినెట్గా తప్పకుండా మేలు చేస్తాడు. కానీ వాళ్ళకి మేలు చేయమని మనం ప్రత్యేకంగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవటం వలన వాళ్ళ మేలులో, వాళ్ళ మంచితనంలో, వాళ్ళ యథార్థతలో మనం కూడా పాలుభాగస్తులం అవుతాం. అట్లాగే దుష్టుల కోసం, దుర్మార్గుల కోసం వాళ్ళ సైడ్ మనం తీసుకున్నామంటే, వాళ్ళ వైపు మనం తీసుకున్నామంటే, మనం ఆ దుష్టత్వం చేయకపోయినా వాళ్ళ దుష్టత్వంలో పాలుభాగస్తులం అవుతాం. దుర్మార్గం చేసేవాడిని, దుష్టత్వం చేసేవాడిని సపోర్ట్ చేసిన, వాళ్ళకి సపోర్ట్గా మనం మాట్లాడిన, ఆ ఆలోచన విధానం అలా ఉన్నా సరే మనం వారి దుష్టత్వంలో పాలుభాగస్తులం అవుతాం, పార్టేకర్స్ అవుతాం. కాబట్టి నీతిమంతుల కోసం, యథార్థవంతుల కోసం మనం నిత్యం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 5వ వచనం, తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. సో యథార్థవంతులకి, నీతిమంతులకి, మంచివారికి ఆయన మేలు చేసేవాడు. దుర్మార్గులకి, దుష్టులకి ఇంకా కంటిన్యూస్గా కావాలని, అంటే ఇష్టపూర్వకంగా దుర్మార్గంలో, దుష్టత్వంలో అలా కొనసాగించేవారికి, దేవుణ్ణి విసర్జించేవారికి, యేసు ప్రభువుని విసర్జించేవారికి ఏం జరుగుతుందంటే పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. అంటే పాపం చేయవారు ఎలా ఎక్కడికి కొనిపోబడతారు అంటే ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్ళిపోతారు? పాపం చేసేవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, నాశనానికి వెళ్ళిపోతారు. ఈ లోకంలో కూడా నాశనానికి వెళ్తారు. ఫస్ట్ వర్ధిల్లొచ్చు, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళు నాశనానికే వెళ్తారు. సో మనం చాలామందిని చూసాం, చరిత్రలో మనం చాలామందిని చూసాం. హిట్లర్ కానీ, ముస్సోలిని కానీ, లేకపోతే మన రీసెంట్గా ఆ శ్రీలంక ప్రెసిడెంట్ కానీ, మొన్న పోయిన వారం జరిగిన ఆ బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ కానీ, ఏమైంది వాళ్ళ పరిస్థితి? బాగానే ఉన్నారు, అంత బాగానే అధికారం చెల్లించారు, అంత బాగానే ఉన్నారు. కానీ లాస్ట్కి ఏమైంది? దిక్కు దివాలా లేకుండా అయిపోయింది. ఈ లోకంలో అలాగే అవుతుంది. ఫైనల్గా అయినా మారకపోతే ఇంకా నరకానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. దానికి ఎవరు ఏం చేయలేరు. అంటే ఇది ఎట్లాంటి లాజిక్ అంటే, ఎలా దేవుడు ఎందుకు నరకానికి తీసుకెళ్తారు ఎట్లా అంటే, దేవుడిని తీసుకెళ్ళటం కాదు. ఇప్పుడు రెడ్ లైట్ ఉన్నప్పుడు, ట్రాఫిక్ లైట్ రెడ్ లైట్ ఉన్నప్పుడు ఫుల్ స్పీడ్లో ట్రాఫిక్ ఉన్న రోడ్లో, పెద్ద జంక్షన్లో, పెద్ద ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ పడినప్పుడు, ఎర్ర సిగ్నల్ పడినప్పుడు 100 స్పీడ్ మీద కొట్టుకుని వెళ్ళిపోయి యాక్సిడెంట్ ఎందుకు అయిందంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. యాక్సిడెంట్ అవుతుంది. 100 స్పీడ్ వెళ్ళకూడదు. అక్కడ వెళ్ళావు, యాక్సిడెంట్ అయింది, అయిపోయింది నీ పని. ఇది కూడా అంతే. అంటే దేవుణ్ణి విసర్జించి 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 ఇంకా దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా ఉంటే అట్లాగే అవుతుంది. దానికి దేవుడేం బాధ్యుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్ 5వ వచనం చివరి మాటలు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఆమెన్. అంటే ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అని మనం ప్రార్థన చేయాలి, అంటే ప్రకటించాలి. లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయన ప్రజల మీద సమాధానము ఉండునుగాక అని మనం ప్రకటన చేయాలి, నోటితో పలకాలి. లేకపోతే మన కుటుంబం మీద సమాధానం ఉండునుగాక, లేకపోతే మన పిల్లల మీద సమాధానం ఉండునుగాక, మన గృహంలో సమాధానం ఉండునుగాక, మన దేశంలో సమాధానం ఉండునుగాక అని ప్రకటన చేయాలి, నోటితో పలకాలి. మన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్తారు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. హల్లెలూయా. అంటే శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. అంటే లోకం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు శాంతి ఇవ్వలేదు. ఒకవేళ అది ఇచ్చినట్టుగా కనిపించినా కానీ అది చాలా టెంపరీగా, అంటే చాలా తాత్కాలికంగా ఉంటుంది. ఆ క్షణంకో, ఆ గంటకో, ఆ రోజుకో, లేకపోతే ఆ వారానికో, ఇంకా బాగా ఎక్కువ తీసుకుంటే ఆ సంవత్సరానికి. అంతే తప్పితే ఎప్పుడు ఉండే శాంతి కాదు. శాంతి ఇవ్వలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకం. ఒకవేళ ఇచ్చినట్టుగా కనపడినా అది తాత్కాలికం. కానీ దేవుడిచ్చే శాంతి ఎట్లాంటి శాంతి అంటే, ఆ సమాధానం ఎలాంటిదంటే, ఫస్ట్ వచనంలో చదువుకున్నాం కదా,
సియోను కొండలాగా ఈ కదలకుండా ఉండే శాంతి. ఇంక ఏం వచ్చినా సరే, గాలి వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఎట్లయితే కొండ కదలదో అట్లా కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా సరే టెన్షన్ పడిపోరు, ధైర్యంగానే ఉంటారు, నిబ్రంగానే ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు. బయట పరిస్థితులు అలా ఉంటాయి, కానీ లోపల మాత్రం ఒక నిమ్మళం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో అది ఇక్కడ ఆ శాంతి అలాంటిదన్నమాట. ఏమంటున్నారు? ఇశ్రాయేల్ మీద సమాధానము ఉండునుగాక. సమాధానం అన్నప్పుడు ఆ సమాధానంతో కూడిన దీవెన, ఆశీర్వాదాలు ఉంటాయి. హల్లెలూయా. అంటే ఇశ్రాయేల్ అంటే కేవలం ఇశ్రాయేల్ కాదు, ఇశ్రాయేల్ అంటే ఆయన జనాంగం, ఆయన పిల్లలు. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం, జాన్ చాప్టర్ 1, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను ఎందరు అంగీకరించారో అంటే యేసు ప్రభు వారిని ఎందరు అంగీకరించారో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారం, అంటే పవర్, అథారిటీ, అధికారం అంటే భాగ్యం ఇలాంటి కాదు, అధికారం, పవర్ ఇచ్చారు, అథారిటీ అనుగ్రహించారు. హల్లెలూయా. సో మనం కూడా ఆయన పిల్లలం అయిపోయాం. ఆయన్ని అంగీకరించాం కాబట్టి, యేసు ప్రభువుని అంగీకరించాం కాబట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచాం కాబట్టి మనం అందరం ఆయన పిల్లలం. కాబట్టి మన మీద కూడా ఆయన సమాధానం ఉంటుంది. మనం ఆయన పిల్లలుగా ఉంటే మన మీద కూడా ఆయన సమాధానం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు వాళ్ళకి అంతే, అంటే భౌతికమైన ఇశ్రాయేలీల మీద సమాధానం ఉండును గాక అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సో నమ్మకం, విశ్వాసం ఆయన యందు ఉంచితే కనుక మనం అందరం కూడా ఆయన పిల్లలుగా, ఇశ్రాయేలీలాగా కదలకుండా పూర్ణ శాంతి గల వారంగా, ధైర్యం కలిగిన వారంగా, నిబ్బరం కలిగిన వారంగా ఉంటాం. సో మీరు వార్తలు ఫాలో అవుతున్నారో లేదో, అంటే న్యూస్ వార్తలు చూస్తారో లేదో, అంటే ఇశ్రాయేల్కి ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు మీరు చూస్తున్నారో లేదో. ఇశ్రాయేల్ అనే దేశం చాలా చిన్న దేశం. మన తెలంగాణలో మరి 10వ వంతు ఉంటుందేమో, లేకపోతే సగానికి సగం ఉంటుంది. ఇంకా చాలా చిన్న దేశం. మా హైదరాబాద్ అంత జనాభా కూడా ఉండదు. హైదరాబాద్ దాదాపు 1.5 కోటి అయిపోయింది. ఇప్పుడు 1.5 crore ఉంది పాపులేషన్, జనాభా. ఇశ్రాయేల్ 90 లక్షలు. 90 లక్షల్లో మళ్ళీ ప్రాపర్ వాళ్ళు ఇశ్రాయేలీన్ అనేవాళ్ళు ఒక 60 లక్షలు 70 లక్షలు ఉంటారు అంతే. మిగిలిన వాళ్ళందరూ చాలా వేరే వేరే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ మీద అంత శత్రువు సైన్యాలు దాడి చేస్తున్నా, చుట్టూ శత్రువులు ఉన్నా సరే వాళ్ళు భయపడరు. వాళ్ళు భయపడే రకాలు కాదు, భయపడరు, ధైర్యంగా ఉంటారు, నిబ్బరం కలిగి ఉంటారు. అంటే చుట్టూ ఎన్ని శత్రు దోషాలు ఉన్నా సరే, వీళ్ళ చిన్న దేశం అయినా సరే, అంత తక్కువ జనాభా అయినా సరే, వాళ్ళకి భయం అనే కాన్సెప్టే లేదు. అసలు భయం అనే అంశమే లేదు వాళ్ళకి. అసలు భయపడేదే లేదు. వాళ్ళు ఎవ్వరికీ భయపడరు. ఎవరన్నా దాడి చేయనివ్వండి, ఏమన్నా కానివ్వండి, ఇక్కడుండి కరెక్ట్గా ఆ బిల్డింగ్ మీద వేయాలంటే బాంబు కరెక్ట్గా ఆ బిల్డింగ్ మీద వేస్తారు. ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరికి ఏమీ హాని జరగకుండా, మామూలు ప్రజలకు హాని జరగకుండా, టెర్రరిస్టుల మీద వేయాలంటే వాడు ఆ పక్కన రూమ్లో ఉన్నాడంటే కరెక్ట్గా ఆ పక్కన రూమ్ మీద వేస్తారు అంతే. దేవుడు అంత సమాధానం వాళ్ళకి, అంత ధైర్యాన్ని ఇచ్చారు. సో ఎలా అయితే వాళ్ళకి ఇచ్చారో ఆయన బిడ్డలంగా మనం కూడా దేవుని బిడ్డలం అయ్యాం. ఎందుకంటే ఆయన అంగీకరించాం, ఆయన పిల్లలు అయ్యాం. కాబట్టి మన మీద కూడా ఆ సమాధానం ఉంటుంది ఆయన మీద నమ్మకం ఉంచితే. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డల మీద, ఇశ్రాయేల్ మీద సమాధానం ఉండును గాక, అంటే ఆయన బిడ్డలమైన మన మీద సమాధానం ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. సో యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. యెరూషలేం చుట్టూ పర్వతాలు ఎట్లా ఉన్నాయో ఇది మొదలుకొని నిత్యము, ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు ఆయన బిడ్డల చుట్టూ
ఉంటారు. కానీ ఆయన బిడ్డలంగా ఎప్పుడైతే ఉండమో ఉల్టా అయిపోతుంది. అంటే సముద్రం అలలు కొట్టినట్టుగా టెన్షన్గా నిమ్మళం లేకుండా బయటికి బాగానే కనిపించవచ్చు. బయట సంగతి వేరు, ఈ లోపల సంగతి వేరు. బయట చాలా ధైర్యంగా ఉన్నట్టు కనిపించవచ్చు, మంచి పర్సనాలిటీ ఉండొచ్చు, అధికారం ఉన్నట్టుగా కనిపించవచ్చు, ఏదైనా కనిపించవచ్చు. కానీ లోపల కదా, లోపల దేవుడు చూస్తున్నాడు. వాళ్ళకి తెలుసు లోపల ధైర్యంగా ఉన్నారో టెన్షన్గా ఉన్నారో వాళ్ళకి తెలుసు. సో మనం లోపల హృదయంలో ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఉండాలంటే ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకం ఎలాంటి నమ్మకం అంటే దానికి అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే మంచి ఉదాహరణ అబ్రహాం గారే. అబ్రహాం గారి గురించి మనం చదివితే హెబ్రీ పత్రికలో హీబ్రూస్ అంటే నమ్మకం, విశ్వాసం, లేకపోతే విశ్వాసానికి తండ్రి అని ఆయన్ని ఉట్టిగా అనలేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంటే విశ్వాస వీరుల అధ్యాయం ఇది. అంటే విశ్వాస యోధుల, యేసుక్రీస్తునందు విశ్వాస వీరుల, విశ్వాస యోధుల అధ్యాయం ఇదంతా. 11వ అధ్యాయం చాలామందికి ఆల్రెడీ తెలిసేమో. అయితే ఈ వచనంలో 17వ వచనం, 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో చివరి భాగంలో నేను చదువుతానండి. అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఈ వాక్యం ఒక్కొక్క పదం అంటే ఒక్కొక్క వర్డ్ స్లోగా, నిదానంగా, జాగ్రత్తగా చదివితే మనకి అర్థమవుతుంది. అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే. అంటే అబ్రహాము ఏం నమ్మాడంటే దేవుడు మృతుల్ని కూడా లేపుతాడు, చనిపోయిన వాళ్ళని కూడా లేపే శక్తిమంతుడు అని అబ్రహాము నమ్మి ఏం చేశాడు, తన ఏక కుమారుని అర్పించి అన్నాడు. అంటే ఆఫర్డ్. అబ్రహాం ఇస్సాకుని అర్పించాడా? అర్పించలేదు కదా. అంటే తీసుకెళ్ళాడు, పడుకోబెట్టాడు, కానీ అర్పించలేదు. కానీ అర్పించి అన్నాడు. అంటే ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే అబ్రహాము అంటే దేవుడు చనిపోయిన వారిని కూడా లేపే శక్తిమంతుడని అబ్రహాము నమ్మి ఆల్రెడీ ఇస్సాకుని అర్పించేసి ఆయన చనిపోయిన వాడిని దేవుడు మళ్ళీ తిరిగి నాకు ఇచ్చాడని ప్రూవ్ చేస్తున్నాడు. అంటే అక్కడ నిరూపిస్తున్నాడు. హల్లెలూయా. కానీ అర్పించలేదు. అర్పించడానికి ఎందుకు సిద్ధపడ్డాడు అంటే ఆయన నమ్మకం, అంత గొప్ప నమ్మకం దేవుడి మీద, ఆయనకి అంత గొప్ప విశ్వాసం. ఏం కాదు, నేను అర్పించేసినా సరే దేవుడు మళ్ళీ చనిపోయిన ఆయన తిరిగి లేపి నా చేతుల్లో పెట్టేస్తారు దేవుడు అని అంత నమ్మకం దేవుడి మీద. మనకైతే అంత నమ్మకం ఉండదు నిజాయితీగా మాట్లాడుకుంటే. కానీ అంత నమ్మకం ఉంటే కనుక కదలకుండా ఉండే సియోన్ పర్వతంలాగా, కొండలాగా ఉంటారు అని మనకి 125వ కీర్తన చెప్తాను. సో అబ్రహాం గారు అంత నమ్మకం ఉంటే కనుక ఆయన దేవుడు లేచి నువ్వు వెళ్ళు పద అని చెప్పగానే వెళ్ళిపోయాడు అంతే. మనం అంతెందుకు ఈ కాలనీ నుంచి వేరే కాలనీకి షిఫ్ట్ అయిపోండి అంటే షిఫ్ట్ అవుతామా? లేకపోతే మనకి ఉద్యోగానికి కానీ, బిజినెస్కి కానీ, దేనికైనా కానీ సౌకర్యంగా ఉన్న ప్రదేశం నుంచి అక్కడ కాదు బాబు వెళ్ళిపో, ఎక్కడో సంగారెడ్డిలో ఉండు, వెళ్ళిపోయి అక్కడ ఉండండి అని చెప్తే వెళ్తామా? వెళ్ళలేం కదా. ఎవరైనా స్కూల్కి దగ్గరగానో, లేకపోతే ఆఫీస్కి కొద్దిగా అందుబాటులోనో, సౌకర్యంగా ఉండేటట్టు, లేకపోతే హాస్పిటల్స్ దగ్గర ఉన్నాయనో, దాన్ని బట్టే కదా ఇప్పుడు భూమి రేట్లన్నీ. మెట్రో ఎంత దగ్గర ఉంటే, బస్ స్టాప్ ఎంత దగ్గర ఉంటే, లేకపోతే పెద్ద పెద్ద స్కూళ్ళు ఎంత దగ్గర ఉంటే, లేకపోతే పెద్ద హాస్పిటల్స్ ఎంత దగ్గర ఉంటే అంత రేట్ ఎక్కువ. అలా కాకుండా ఇప్పుడు మనం అక్కడ ఉండే ప్రదేశం నుంచి సంగారెడ్డి వెళ్ళి ఉండండి, లేకపోతే సదాశివపేట వెళ్ళి ఉండండి, లేకపోతే ఇంకెక్కడ ఊర్లో వెళ్ళి ఉండండి అంటే ఉంటాం మనం. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు ఉన్న టైంలో కూడా అంటే మనకి దాదాపు ఊరిలో కూడా సౌకర్యాలు ఉంటున్నాయి. ఊరిలో కరెంట్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. అయినా సరే మనం వెళ్ళి ఉంటామా? ఉండం. కానీ అబ్రహాంనేమో ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, లేచి వెళ్ళిపో అంటే పద బయలుదేరు అంటే బయలుదేరిపోయి వెళ్ళిపోయాడు. అంత నమ్మకం అన్నమాట దేవుడు అంటే, అంత విశ్వాసం. మళ్ళీ ఆయన ఎలా అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే యెహోషువ గ్రంథంలో మనం చూడగలం. జోషువ అంటే ఆయన మళ్ళీ మనలాగా ఆ విశ్వాసంలో చాలా సీనియరు, ఇంతకాలం నుంచి దేవుడి గురించి తెలుసు, దేవుడిని నమ్ముకున్నాడు,
అన్ని వాక్యాలు అన్నీ తెలుసు, బైబిల్ అంతా తెలుసు, లేకపోతే చాలా ప్రార్థన చేసేవాడు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చాలా ప్రార్థన చేసేవారు అని అనుకోవటానికి వీల్లేదు. అక్కడ యెహోషువ చెప్తారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, జాషువా చాప్టర్ 24 2వ వచనం చూస్తే, యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అంటే యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. హల్లెలూయా. అంటే అబ్రహాం గారు అంటే పుట్టుకతోటో లేకపోతే దేవుడి గురించి బాగా తెలుసో ప్రార్థన చేసేవాడు ఆయన, అలాంటి ఆయన కాదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అన్యుల్ బ్యాక్గ్రౌండ్, అంటే ఇతర దేవతల్ని పూజించేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు, ఆయన ఇంకొక సహోదరుడు అయిన తెరహు, వీళ్ళందరూ అన్య దేవతలను పూజించేవాళ్ళు. ఇంకా నిజంగా చెప్పాలంటే విగ్రహాలను తయారు చేసేవాళ్ళు. సో ఆయన నిజమైన దేవుడిని తెలుసుకోవాలనుకున్నప్పుడు దేవుడు దర్శించాడు. ఆయన్ని దర్శించి పద అంటే వెళ్ళిపోయాడు అంతే. అంటే అంత నమ్మకం. అందుకనే ఆయన్ని విశ్వాసులకి తండ్రిగా పిలుస్తారు, ఉట్టిగా కాదు. అది మామూలు విషయం కాదు అసలు. మనం ఇంత అంటే చర్చ్కి వస్తా, బైబిల్ చదువుతా, మనకి వాక్యాలు తెలిసి, ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే ఈ అన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా మనం అంత విశ్వాసంగా మనమైతే ఉండట్లేదు, ఉంటే చాలా మేలుకరంగా ఉంటుంది. అంత నమ్మకంగా ఉంటే కనుక నిజంగానే ఆ కొండలాగా ఉంటామని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో అబ్రహాం అలా ఉన్నారనమాట. అంటే వాళ్ళ తండ్రి అన్య దేవతలను పూజ చేసేవాడు, ఆయన కూడా అన్య దేవతలను పూజ చేసేవాడు, అబ్రహాం గారు కూడా. ఇంకా చెప్పాలంటే విగ్రహాలను తయారు చేసేవాడు. అక్కడి నుంచి ఆయన పదానుగానే నమ్మాడు, వెళ్ళిపోయాడు. అందుకే ఆయనకు అది నీతిగా ఎంచబడింది. దేవుణ్ణి నమ్మాడు. ఎంత నమ్మకం అంటే ఇంకా అంతే నమ్మకం అంతే. ఇంకా దేవుడు ఏది చెప్తే అదే, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటమే. తర్వాత ఇస్సాకునిచ్చిన తర్వాత ఇస్సాకుని బలి ఇవ్వమని, అంటే టెస్ట్ చేయడానికి, దేవుడికి బలి ఏం అక్కర్లేదు, టెస్ట్ చేయటానికి. టెస్ట్ అంటే ఆ టెస్ట్లో పాస్ అయితే అబ్రహాము ఎంత విశ్వాసం గలవాడు అని మనందరికీ తెలియటానికి అలా చేయమన్నాడు. ఆయన ఎందుకు రెడీ అయిపోయాడు, ప్రిపేర్ అయిపోయాడు ఇస్సాకుని ఇవ్వటానికంటే, చనిపోయినా సరే మళ్ళీ తిరిగి లేపి మళ్ళీ నాకు ఇచ్చేస్తారు, నా కొడుకుని నాకు ఇచ్చేస్తాడు అనే విశ్వాసం. అంత నమ్మకంగా ఉంటే దేవుని యందు, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. సో అలాంటి విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలాంటి విశ్వాసం ఉంటే ఇలా ఉంటామని చెప్తున్నాడు. ఆయన పిల్లల మీద సమాధానం ఉంటుందని ఆయన చెప్తున్నాడు. అది మనం ప్రకటించాలి, నోటితో ప్రకటించాలి. ఆయన పిల్లల మీద, ఆయన సంఘం మీద, ఆయన పిల్లల కుటుంబాల మీద సమాధానం ఉండును గాక. ఇశ్రాయేల్ మీద సమాధానం ఉండును గాక. ఈనాటి ఇశ్రాయేలీయులు ఆయన మన మీద సమాధానం ఉండును గాక అని మనం ప్రకటన చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో అలా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినా తట్టుకునే శక్తిని దేవుడు మనకిస్తానని వాగ్దానం చేశాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం అపనమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అపనమ్మకం పెట్టుకుంటే ఉల్టా అయిపోతుంది. ఇందాక చదువుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21 వచనాలు, 20-21. భక్తిహీనులు కదుల్చున్న సముద్రం వంటి వారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయను. అంటే లోపల నిమ్మలం ఉండదు, పైకి కూడా చెత్త చెదారం, నోటి నుంచి వాళ్ళు చేసే పనుల్లోనూ అంతా చెత్త చెదారమే బయటకు వచ్చేస్తుంది. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. అంటే దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఏమని? భక్తిహీనులకి నెమ్మది ఉండదు, నిమ్మలం ఉండదు. వాళ్ళు కనపడటానికి అట్లా ఉండొచ్చు, బాగా ధైర్యం కలిగిన వాళ్ళలాగా ఉండొచ్చు, గంభీరంగా ఉన్న వాళ్ళలాగా ఉండొచ్చు, మంచి పర్సనాలిటీ ఉండొచ్చు, ఏదైనా అధికారం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, వాళ్ళు అనుకున్నది సాధిస్తూ ఉన్నట్టుగా కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం నిమ్మలం ఉండదు. ఎక్కడో భయం ఉంటుంది.
అందుకే కదా యేసుక్రీస్తు అన్నా సరే, యేసుక్రీస్తు బిడ్డలన్నా సరే, యేసుక్రీస్తు నామం అన్నా సరే, అందుకే భయం. లేకపోతే ఎందుకు భయపడాలి? ఎందుకు దేవుని బిడ్డల మీద దౌర్జన్యం చేయాలి? అన్ని చోట్ల కాదు, కొంతమంది చేస్తూ ఉంటారు. ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తారంటే భయం, అంతే. లోపల భయం, నిమ్మలో ఉండదు, బయటికి బాగానే కనిపిస్తారు. కానీ దేవునిలో ఉన్న వాళ్ళు మాత్రం బయటికి ఏదో ఏమి లేనట్టుగా కనిపిస్తారు, కానీ బహుధైర్యం కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన యందు ఎవరు నమ్మకం ఉంచుతారో యెషయా గ్రంథంలోనే చదువుకున్నాం కదా, యెషయా 26:3 ఐజాయా 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొన్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. సో మనం విశ్వాసం ఉంచేవారంగా, నమ్మకం ఉంచేవారంగా దేవుడు మన ఉంచాలని మనం కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉంచితే ఇలా ఉంటారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన పిల్లల మీద సమాధానం ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం అందరం లేచి నిలబడి ఆయన స్తుతించి ఆరాధన చేసుకుందాం.